Next topic, domain comma range of a function domain range of a function. Okay, domain range means if f from a to b a function such that a and b are two sets, f from a to b be a function such that a and b are two sets, then a is domain, comma b is codomain. A is domain, comma b is codomain. Okay, and x such that f of x such that x belongs to a is called range. అంటే తీసుకునే x వాల్యూస్ ఏమో డొమైన్, అవుట్పుట్ వాల్యూస్ ఏమో రేంజ్. తీసుకునే x వాల్యూస్ ఏమో డొమైన్, అవుట్పుట్ వాల్యూస్ రేంజ్. అంటే ఏ సెట్, బి సెట్ ఎఫ్, ఏ సెట్లో 1 2 3 -1 ఉందనుకోండి, బి సెట్లో 4 3 2 1 ఉందనుకోండి, 1 goes to this 1 2. ఓకే, ఇట్లా ఉందనుకోండి. నెక్స్ట్ ఇలా ఉంది, అంటే అన్ని ఎలిమెంట్స్ మ్యాప్స్ అయినాయి. 1 2 3 -1 ఏమో డొమైన్. ఓకే, డొమైన్ ఈక్వల్ టు 1 2 3 -1. నెక్స్ట్ కోడొమైన్, డొమైన్ అంటే ఏంటి? ఏలో ఎలిమెంట్స్ క్లియర్లీ, కోడొమైన్ బిలో ఎలిమెంట్స్ 1 2 3 4. బట్ రేంజ్ ఈస్ ఓన్లీ మ్యాపింగ్ అయిన ఎలిమెంట్స్ రేంజ్ 2 3 4. దట్ ఈస్ f of 1 equal to 4, f of 2 equal to 3, f of 3 equal to 2. ఓకేనా? f of -1 equal to 2, that is f of 1, f of 2, f of 3, f of -1 రేంజ్ అవుతుంది. దట్ ఈస్ 2 3 4 రేంజ్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ బిలో అన్ని ఎలిమెంట్స్ కోడొమైన్, ఏలో అన్ని ఎలిమెంట్స్ డొమైన్. బట్ మ్యాపింగ్ అయిన ఎలిమెంట్స్ బిలో ఈ రేంజ్ అవుద్ది, మ్యాపింగ్ అయిన ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి రేంజ్ అవుద్ది. ఓకేనా? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్, ఇన్ దట్ ఫంక్షన్ ఏ ఈజ్ కాల్డ్ డొమైన్. అంటే మనం ఇచ్చుకునే ఎలిమెంట్స్ ఏ ఈజ్ కాల్డ్ డొమైన్, బిలో ఉన్న ఎలిమెంట్స్ కోడొమైన్. మనకు ఇన్పుట్ వాల్యూస్ డొమైన్, అవుట్పుట్ వాల్యూస్ రేంజ్. అంటే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూస్ range, that is 2 3 4, not 1. 1 belongs to only codomain, not belongs to range, because 1 దేనికి మ్యాప్ అవట్లా. అవునా? 1కి ప్రీ ఇమేజ్ ఉందా? ఏలో లేదు. therefore 1 not belongs to range but belongs to codomain, because there is no pre image with respect to 1. therefore 1 is not belongs to range but belongs to codomain. that is domain, codomain, range. ఇప్పుడు ఈ డొమైన్ రేంజ్ని మన ఈ చాప్టర్లో ట్రిగ్నోమెట్రీలో ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి ఎలా ఉంటే చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్. డొమైన్ అండ్ రేంజ్ ప్రతిసారి వస్తుంటుంది, సెకండరీలో వస్తుంటుంది ఆబ్జెక్టివ్లో. ఓకే, ప్రతిసారి డొమైన్ రేంజ్ ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. 2Aలో 2Bలో 1Aలో 1Bలో. ఓకేనా? అవి చూద్దాం. ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, నెక్స్ట్ డొమైన్, నెక్స్ట్ రేంజ్. ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ y ఈక్వల్ టు sin x తీసుకుందాం.
y ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకుందాం. ఓకేనా? డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ తీసుకునే ఎక్స్ వాల్యూస్ ఏవైనా తీసుకోవచ్చు. సైన్ ఎక్స్ ఏది తీసుకున్నా వాల్యూ వచ్చేస్తాయి కాబట్టి డొమైన్ ఆర్. బట్ అవుట్పుట్ వాల్యూ సైన్ ఎక్స్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 to 1. సైన్ ఎక్స్ నువ్వు ఏ వాల్యూస్ తీసుకున్నా సరే -1 to 1 వస్తాయి. దట్ ఈస్ రేంజ్ ఈస్ -1 to 1. నెక్స్ట్ దీని తర్వాత చాప్టర్ గ్రాఫ్స్ ఉంటుంది. ఆ గ్రాఫ్స్లో మీకు అర్థమవుతుంది రేంజ్ -1 to 1 ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే సైన్ ఎక్స్ తీసుకునే ఎక్స్ వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చు ఆర్. బట్ అవుట్పుట్ వాల్యూస్ ఏంటి -1 to 1 వస్తాయి. మీరు ఏదైనా తీసుకోండి sin 45, sin 90, sin 90, 1, sin 60, √3/2 ఏవైనా సరే -1 to 1లోనే ఉంటాయి. అలాగే y ఈక్వల్ టు cos x ఇది కూడా అంతే. cos x ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 to 1. డొమైన్ ఆర్ రెండింటికి. ఆర్ మీన్స్ రియల్ నెంబర్స్ బట్ కోడ్ రేంజ్ వచ్చేసి -1 to 1. -1 to 1. నెక్స్ట్ tan x. tan x r minus 2n plus 1 into pi/2 comma n belongs to z. అన్ని వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతుంది బట్ 2n plus 1 pi/2 బికాజ్ tan pi/2 ఎంత tan 90 ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ 90 వచ్చే వాల్యూస్ దగ్గర నాట్ డిఫైన్డ్ tan x. దేర్ ఫోర్ 90 వచ్చే వాల్యూస్ దగ్గర నాట్ డిఫైన్డ్ కాబట్టి 90 వచ్చే వాల్యూస్ ఏంటి 90 n+0 పెడితే 90, n+1 పెడితే 3π/2 270 అలా n+2 పెడితే అలా వచ్చేస్తుంటాయి కదా. అలాంటి వాల్యూస్ తప్ప రిమైనింగ్ అన్ని వాల్యూస్ ఎక్సెప్ట్ 90's మల్టిపుల్స్ రిమైనింగ్ ఆల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్ నో ప్రాబ్లం బట్ ఎక్సెప్ట్ 90's మల్టిపుల్స్ బికాస్ tan 90 ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ డొమైన్ ఈజ్ r - 2n + 1 into pi/2 n belongs to z. రేంజ్ వచ్చే వాల్యూ ఏదైనా వచ్చేస్తాయి ఆర్. ఎందుకని tan pi/2 ఇన్ఫినిటీ కదా, ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోతుంది కదా. దేర్ ఫోర్ ఆర్. ఇటు పక్క -π/2 -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ టోటల్ ఆర్ వాల్యూస్ రేంజ్ అవుతుంది. టోటల్ ఆర్ వాల్యూస్ రేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే cot x క్లియర్లీ ఎక్కడ నాట్ డిఫైన్డ్ 0 degrees దగ్గర బికాజ్ cot 0 ఎంత ఇన్ఫినిటీ. cos 0/sin 0 1/0 ఇన్ఫినిటీ సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ cot 0 ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ ఇన్ఫినిటీ దగ్గర నాట్ డిఫైన్డ్ కాబట్టి r - n π n బిలాంగ్స్ టు z. n π ఎందుకని పై వాల్యూస్ సెట్ ఫామ్ తీసుకోండి. cot π ఇన్ఫినిటీ, cot 2π ఇన్ఫినిటీ, cot 3π ఇన్ఫినిటీ. n = 0 సపరేట్ cot 0 ఇన్ఫినిటీ, cot -π ఇన్ఫినిటీ, -2π ఇన్ఫినిటీ, -3π ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ ఆర్లో అలాంటి ఎలిమెంట్స్ కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్కి ఎగ్జిస్ట్ అవుతుంది ఎక్సెప్ట్ n π n బిలాంగ్స్ టు z. n బిలాంగ్స్ టు z మీన్స్ n ఈజ్ ఇంటిజర్స్. పుట్ n = 1 π నాట్ డిఫైన్డ్ cot π ఇన్ఫినిటీ. n = -1 -π నాట్ డిఫైన్డ్. ఓకే n = 6 π నాట్ డిఫైన్డ్. -6 π నాట్ డిఫైన్డ్. దేర్ ఫోర్ r - n π n బిలాంగ్స్ టు z. ఓకే రేంజ్ ఏదైనా వచ్చేస్తాయి ఆర్. ఆల్ వాల్యూస్ వచ్చేస్తాయి tan x లాగానే ఆల్ వాల్యూస్ వచ్చేస్తాయి. దేనికి ట్యాన్కి కాట్కి. నెక్స్ట్ y ఈక్వల్ టు నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి మనకి 6 ఉన్నాయి కదా అటగానిక్ ఫంక్షన్స్ 6 ఉన్నాయి కదా. ఫస్ట్ sin x, cos x, tan, cot, నెక్స్ట్ secant x. secant x కూడా ఎక్కడ డిఫైన్డ్ అవ్వదు π/2 దగ్గర బికాజ్ secant π/2 ఇన్ఫినిటీ. దేర్ ఫోర్ సేమ్ ఆన్సర్ ఇదే కదా r - 2n + 1 π/2 n belongs to z because secant π/2 ఇన్ఫినిటీ. n+1 పెట్టండి secant 3π/2 ఇన్ఫినిటీ, n+2 పెట్టండి secant 5π/2 ఇన్ఫినిటీ, n+1 పెట్టండి secant -π/2 ఇన్ఫినిటీ because secant θ = 1/cos θ 1/cos π/2 that is 1/0 ఇన్ఫినిటీ.
1 by cos 3 pi by 2 infinity, 1 by cos 5 pi by 2 infinity, 1 by cos minus pi by 2 infinity. Therefore r minus 2n plus 1 pi by 2 comma n belongs to z. But output values ఇవి కాకుండా రిమైనింగ్ వచ్చేస్తాయి. బికాస్ సీకెంట్ ఎక్స్ అంటే 1 by cos x కాదు, ఇవి కాకుండా రిమైనింగ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ, ఈ మిడిల్లో కాకుండా రిమైనింగ్ పార్ట్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. సిమిలర్లీ కొసీకెంట్ ఎక్స్ ఆర్ మైనస్ కొసీకెంట్ ఎక్కడ డిఫైండ్ అవ్వదు 90 దగ్గర, అదే 0 degrees దగ్గర. 0 మీన్స్ పై మల్టిపుల్స్, పై మల్టిపుల్స్ మీన్స్ దీనికి లాగే కదా n పై కామా n బిలాంగ్స్ టు z. రేంజ్ సేమ్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. y ఈక్వల్ కొసీకెంట్ x r మైనస్ n పై, వేర్ n బిలాంగ్స్ టు z, దట్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ రేంజ్. అలా ఉంటాయి సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, ఇవి ప్రతిసారి వస్తుంటాయమ్మా, ఇవి ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి. సైన్, కాస్, టాన్, మెయిన్ టాన్, కాట్. టాన్ ఎక్కడ డిఫైండ్ అవ్వదు పై బై 2 దగ్గర, దేర్ ఫోర్ పై బై 2 ఆడ్ మల్టిపుల్స్ దగ్గర డిఫైండ్ అవ్వదు. పై బై 2, 3 pi by 2, 5 pi by 2, లెఫ్ట్ సైడ్ మైనస్ పై బై 2, మైనస్ 3 pi by 2, మైనస్ 5 pi by 2 దగ్గర డిఫైండ్ అవ్వదు. దేర్ ఫోర్ ఆర్ మైనస్ 2n plus 1 pi by 2. వచ్చే వాల్యూస్ రేంజ్ మీన్స్ అవుట్పుట్ వాల్యూస్ ఆర్ ఏవైనా రావచ్చు రియల్ నెంబర్స్. అలాగే కాట్ ఎక్స్ ఎక్కడ డిఫైండ్ అవ్వదు 0 degrees దగ్గర, దేర్ ఫోర్ పై మల్టిపుల్స్ n పై, వెరాజ్ n బిలాంగ్స్ టు z, దట్ ఈస్ పై, 2 pi, 3 pi, 6 pi, ఎనీ పై, కాట్ పై, ఎనీ పై ఏమవుతుంది ఇన్ఫినిటీ అవుద్ది. అవునా, ఇన్ఫినిటీ అవుద్ది అంటే కాట్ పై ఇన్ఫినిటీ కదా, అలాగే కాట్ 2 pi ఇన్ఫినిటీ కదా, అలాగే కాట్ మైనస్ పై ఇన్ఫినిటీ కదా, కాట్ మైనస్ 2 pi ఇన్ఫినిటీ. ఎనీ కాట్ 0నే కదా, కాట్ 0 అంటే కాస్ 0 బై సైన్ 0, సంథింగ్ బై 0, ఇన్ఫినిటీ నాట్ డిఫైన్డ్. దేర్ ఫోర్ n పై మల్టిపుల్స్ దగ్గర కాట్ టు కొసికెంట్ నాట్ డిఫైన్డ్, బికాజ్ కొసికెంట్ అంటే 1 by sin, ఇక్కడ కూడా ఉంది. అలాగే టాన్ సీకెంట్ కూడా నాట్ డిఫైన్డ్ అయితే 2n plus 1 pi by 2 ఎక్సెప్ట్ 2n plus 1 pi by 2. రేంజెస్ 6, 6, బట్ సీకెంట్ కొసికెంట్ రేంజ్ మట్టుకు మైనస్ 1 to 1 మధ్యలో రావు, బికాజ్ 1 by sin x 1 by cos x కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ. హియర్ ఆల్సో రేంజ్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ, దట్ ఈస్ డొమైన్ రేంజ్. పీరియాడిక్ ఫంక్షన్, పీరియాడిక్ ఫంక్షన్ కమా పీరియడ్. పీరియాడిక్ ఫంక్షన్ కమా పీరియడ్. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. f from e to r, f from e to r any function is subset of r. Okay, f from e to r be a function if f from e to r be a function such that f of x plus p equal to f of x, where p is a positive real number, such that f of x plus p equal to f of x, then f is called periodic function. f is called periodic function and p is period of f. Okay, that is periodic function and period. f from e to r define అవుతుంది ఫంక్షన్. then f of x plus p equal to f of x, f of x plus p equal to f of x, then p is called period అంటాం, where p is a positive real number and f is called
పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. పి ఈజ్ పీరియడ్ అంటాం, ఎఫ్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. ఓకేనా? అండ్ పి ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. ఎలా డిఫైన్ అవుతాయి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనుకుందాం అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యేటట్లు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π తీసుకోండి, సైన్ ఎక్స్ ప్లస్ 2π, దట్ మీన్స్ సైన్ 2π plus x, that is sin 2π plus x, sin x, that is f of x. Therefore f of x plus 2π equal to f of x. Therefore period ఏమవుతుంది? 2π. Therefore period ఏమవుతుంది? 2π. That is f of x plus p equal to f of x లా ఉంది కదా, f of x plus p equal to f of x లా ఉంది కదా. Therefore f of x is periodic function. Period is 2π. Period is 2π. Okay now f of x plus p equal to f of x. P is a positive real number, 2π is positive real number, that is period. For example f of x equal to sin x తీసుకున్నాం అనుకోండి, f of x plus 2π అవుతుంటే sin x plus 2π, sin 2π plus x, sin x. 2π plus x అంటే ఫస్ట్ క్వాడ్రంట్ sin పాజిటివ్ sin x, that is f of x. f of x plus 2π equal to f of x. Therefore period ఎంత? 2π. అలా tan x ఉందనుకోండి, f of x equal tan x ఉందనుకోండి, f of x plus π కనుక్కోండి, tan π plus x, థర్డ్ క్వాడ్రంట్ tan x, that is f of x. Therefore period ఏమవుతుంది tan x కి? π. tan x period ఏమవుతుంది? π. Therefore period of sin, cos, secant, cosecant కి 2π. నెక్స్ట్ period of tan and cot కి ఓన్లీ π. tan and cot కి ఓన్లీ π. రిమైనింగ్ సైన్, కాస్, సీకెంట్, కోసీకెంట్ కి 2π. ఓకేనా? tan cot కి π, సీకెంట్ కోసీకెంట్ కూడా 2π. ఓకే, సీకెంట్ కోసీకెంట్ కూడా 2π. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఇలా ఉందనుకోండి, సైన్ ax ప్లస్ b, దెన్ దీని పీరియడ్ ఏమవుతుందంటే సైన్ పీరియడ్ అంతా 2π బై ఎక్స్ కోఎఫిషియంట్ mod a తీసుకుంటాం, 2π బై mod a. సపోజ్ సైన్ 5x ప్లస్ 4 ఉందనుకోండి, అప్పుడు పీరియడ్ ఏమవుతుంది? 2π బై 5. పీరియడ్ ఈజ్ 2π బై 5, 2π బై ఎక్స్ కోఎఫిషియంట్. అలాగే tan x కూడా tan ax ప్లస్ b, దట్ ఈజ్ ఆల్సో π బై tan పీరియడ్ ఎంత? π బై ఎక్స్ కోఎఫిషియంట్. అంటే tan 6x ఉందనుకోండి, అప్పుడేంటి? π బై ఎక్స్ కోఎఫిషియంట్, π బై 6, π బై ఎక్స్ కోఎఫిషియంట్. దట్ ఈజ్ sin ax ప్లస్ b ఉన్నా, cos ax ప్లస్ b ఉన్నా, secant ax ప్లస్ b ఉన్నా, cosecant ax ప్లస్ b ఉన్న పీరియడ్ ఏమవుతుంది? 2π బై ఎక్స్ కోఎఫిషియంట్, 2π బై mod a. tan cotకి π బై mod a, tan cotకి π బై mod a. నెక్స్ట్ x మైనస్ స్టెప్ x ఉందనుకోండి, పీరియడ్ ఏమవుతుంది? f of 1 plus x చేయండి, 1 plus x మైనస్ స్టెప్ ఆఫ్ 1 plus x. స్టెప్ ఆఫ్ 1 plus x అంటే 1 బయటకు వస్తుంది కదా, మైనస్ స్టెప్ x, 1 1 క్యాన్సిల్, x మైనస్ స్టెప్ x, దట్ ఈస్ f of x. Therefore period of x minus step x అంటే ఏంటి? ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ x. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ x is ఎంత?
1. Whereas f of p plus x equal to f of x వచ్చిందా లేదా? f of 1 plus x equal to x minus step x లో సబ్స్టిట్యూట్ చేస్తే f of x వచ్చిందా లేదా? 1 plus x 1 plus x 1 1 cancel x minus step x, that is fraction part of x, that is f of x. Therefore period ఏమవుతుంది? 1. Period of fraction part of x is 1. Okay na? Period of fraction part of x is 1. Therefore 1 plus x తీసుకుంటే అదే వస్తుంది కాబట్టి fraction part of x కి పీరియడ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, అంటే 2π కానీ π కానీ అవి ఉంటే వాటి పీరియడ్స్ ఏమవుతాయి? సైన్ కాస్ ఉంటే 2π బై ఎక్స్ కోఎఫిషియంట్, అలాగే టాన్ ఉంటే టాన్ కాట్ π బై ఎక్స్ కోఎఫిషియంట్, కాస్ ఉంటే 2π బై ఎక్స్ కోఎఫిషియంట్, దట్ ఈస్ పీరియడ్. Graphs of trigonometric functions. Graphs of trigonometric functions. First, y equals sin x. Y equals sin x in the interval minus 2π to 2π. మైనస్ 2π టు 2π తీసుకుందాం. గ్రాఫ్ ఏంటి? ఫంక్షన్ ఏంటి? y ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఓకే, ఇంటర్వల్ ఏంటి? మైనస్ 2π టు 2π. y ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూస్ కరస్పాండింగ్ y వాల్యూస్ తీసుకోవాలి. గ్రాఫ్ అంటే జనరల్గా అంతే కదా, ఎక్స్ యాక్స్ మీద ఎక్స్ వాల్యూస్, y యాక్స్ మీదేమో f ఆఫ్ x వాల్యూస్, దట్ మీన్స్ y వాల్యూస్. ఫస్ట్ x యాక్స్ మీద x వాల్యూస్, y యాక్స్ మీదేమో y వాల్యూస్ ఆర్ f ఆఫ్ x వాల్యూ, కరస్పాండింగ్ f ఆఫ్ x వాల్యూస్. ఓకే, ఫస్ట్ సపోజ్ x ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ 2π టు 2π, అంటే స్టార్టింగ్ మైనస్ 2π నుంచి రావాలి. ఇంటర్వల్ ఏదో ఒకటి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను 90 తీసుకుంటాను, మీ ఇష్టం 60, 45, 30, ఇంటర్వల్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? నేను ఇప్పుడు 90 తీసుకుంటాను. 90 యాడ్ చేసేయండి, మైనస్ 2π ప్లస్ 90, మైనస్ 2π ప్లస్ π/2, మైనస్ 3π/2, మళ్ళీ మైనస్ 3π/2 ప్లస్ π/2, మైనస్ 2π/2, మైనస్ π ప్లస్ π/2, మైనస్ π/2 ప్లస్ π/2 0, π/2, π ప్లస్ π/2 3π/2, 3π/2 ప్లస్ π/2 2π. ఓకేనా? దట్ ఈస్ ఎక్స్ వాల్యూస్. y ఈక్వల్ టు సైన్ ఎక్స్, ఫస్ట్ సైన్ 0 0, సైన్ π/2 1, సైన్ π 0, సైన్ 3π/2, సైన్ 3π/2 ఎంత? π ప్లస్ π/2, సైన్ 3π/2, దట్ ఈస్ మైనస్ సైన్ π/2, దట్ ఈస్ మైనస్ 1, సైన్ 2π ఆల్వేస్ 0 కదా, మల్టిపుల్ ఆఫ్ π కాబట్టి సైన్ 2π 0. ఓకేనా? అలాగే లెఫ్ట్ సైడ్ మైనస్ π/2, సైన్ π/2 1, సైన్ మైనస్ π/2 మైనస్ 1, సైన్ π 0, సైన్ మైనస్ π 0, సైన్ 3π/2 మైనస్ 1, సైన్ మైనస్ 3π/2 ప్లస్ 1, సైన్ 2π 0, మైనస్ 2π ఆల్సో 0. దట్ ఈస్ కరస్పాండింగ్ y వాల్యూస్. కరస్పాండింగ్ y వాల్యూస్. ఓకేనా? సైన్ ఫస్ట్ పాజిటివ్ తీసుకుంటే బెటర్ అనమాట. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ మైనస్ అప్లై చేస్తారు. సైన్ 0 0, సైన్ π/2 1, సైన్ π 0, సైన్ 3π/2 π ప్లస్ π/2 మైనస్ సైన్ π/2 మైనస్ 1, సైన్ 2π 0. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్ అప్లై అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ వాల్యూస్ ఆఫ్ సైన్ ఎక్స్. ఇప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది చూడండి. ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్ ఆరిజిన్. x యాక్సిస్ మీద ఉన్నాయి π/2 రేంజ్లో 0, π/2, π/2 ప్లస్ π/2, π ప్లస్ π/2 3π/2 2π. y యాక్సిస్ మీద ఏముంది? నెగిటివ్ x యాక్సిస్ మీద నెగిటివ్ పార్ట్ మైనస్ π/2, మైనస్ π, మైనస్ 3π/2, మైనస్ 2π. y యాక్సిస్ 1, నెగిటివ్ y యాక్సిస్
minus 1. చూడండి మైనస్ 2 పైకి ఫస్ట్ 0 కదా, 0కి ఎంత ఉంది 0, y వాల్యూ y/2కి ఎంత ఉంది 1, పైకి ఎంత ఉంది 0, 3π/2కి ఎంత ఉంది -1, 2πకి ఎంత ఉంది 0, దట్ ఈస్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ -π/2కి ఎంత ఉంది -1, -πకి ఎంత ఉంది 0, -3π/2కి ఎంత ఉంది +1, -2πకి ఎంత ఉంది 0. దేర్ ఫోర్ లెఫ్ట్ సైడ్ ఆల్సో ఓకే, దట్ ఈస్ గ్రాఫ్ ఆఫ్ sin x, గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు sin x. అంటే x మీదేమో ఇన్పుట్ వాల్యూస్ డొమైన్, ఓకేనా, అందుకనే డొమైన్ రేంజ్ చెప్పింది. y యాక్స్ మీదేమో అవుట్పుట్ వాల్యూస్, అవుట్పుట్ వాల్యూ రేంజ్. అంటే sin x రేంజ్ ఆల్వేస్ ఎలా ఉంది, హైయెస్ట్ ఎంత 1, లీస్ట్ ఎంత -1, హియర్ ఆల్సో హైయెస్ట్ ఎంత 1, లీస్ట్ ఎంత -1. దేర్ ఫోర్ sin x రేంజ్ ఎలా ఉంటుంది, డొమైన్ ఆల్సో, డొమైన్ నో ప్రాబ్లం, ఆర్ ఏదైనా తీసుకోవచ్చు, బట్ రేంజ్ ఎలా ఉంది -1 to 1. ఇందా చెప్పాను గ్రాఫ్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. -1 to 1, రేంజ్ ఆఫ్ y ఈక్వల్ టు -1 to 1, దట్ y is sin x, డొమైన్ is r, డొమైన్ is r. -2π π 0 2π దగ్గర 0 అవుద్ది, π/2 దగ్గర 1 అవుద్ది, 3π/2 దగ్గర -1 అవుద్ది, -π/2 దగ్గర -1 అవుద్ది, -3π/2 దగ్గర +1 అవుద్ది. ఎనీహౌ లీస్ట్ వాల్యూ -1, హైయెస్ట్ వాల్యూ +1, దట్ ఈస్ రేంజ్ ఈక్వల్ టు -1 to 1 ఆఫ్ sin x, -1 to 1. దేనికి ఇది గ్రాఫ్, y ఈక్వల్ టు sin x కి. నెక్స్ట్ y ఈక్వల్ టు cos x, ఈక్వల్ టు cos x in -2π to 2π. ఫస్ట్ x వాల్యూస్ సేమ్ ఇందాట్లానే -2π plus π/2, -3π/2 plus π/2, -π plus π/2, -π/2 plus π/2, 0, π/2, π, 3π/2, 2π. Next y values, y equal to cos x, y values. పాజిటివ్ తీసుకుంటే బెటర్ కదా ఫస్ట్. అఫ్ కోర్స్ పాజిటివ్ నెగిటివ్ ఒకటే వస్తాయి. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఎంత, కాస్ థీటా కాబట్టి కాస్ 0 1, కాస్ π/2 0, కాస్ 90 0, కాస్ π -1, కాస్ 3π/2 సేమ్ ఇందాట్లాగా, π ప్లస్ π/2 మైనస్ కాస్ π/2 0, కాస్ 2π 1, అలాగే కాస్ ఆఫ్ -2π కాస్ 2π 1, కాస్ ఆఫ్ -3π/2 కాస్ 3π/2 0, కాస్ ఆఫ్ -π కాస్ π -1, కాస్ π/2 0. ఓకేనా, that is values of cos x. Okay, now graph. X axis, y axis, origin, π/2, π, 3π/2 and 2π. Here also -π/2, -π, -3π/2 and -2π. 1 -1. చూడండి cos 0 దగ్గర 1, cos π/2 దగ్గర 0, cos π దగ్గర -1, cos 3π/2 దగ్గర అగైన్ 0, cos 2π దగ్గర 1. దేర్ఫోర్ ఇలా వస్తుంది కదా గ్రాఫ్. లెఫ్ట్ సైడ్ cos -π/2 0 అంటే ఇలా వచ్చేస్తుంది ఇక. cos -π -1, cos -3π/2 0, cos -2π 1. That is cos x graph. Y equal to cos x graph in the interval -2π to 2π. In the interval -2π to
2π. ఓకే, ఫస్ట్ పాజిటివ్ వాల్యూ 0, π/2, π, 3π/2, 2π. దానికి మైనస్ అప్లై చేసి లెఫ్ట్ సైడ్ ఇంటర్వల్ లెంత్ ఆఫ్ ది ఇంటర్వల్ ఏం తీసుకుంటున్నాం, π/2. మీ ఇష్టం. π/4 తీసుకున్నాను, 45 డిగ్రీ తీసుకున్నా, ఇంకా ఎక్కువ వాల్యూస్ వస్తాయి, నో ప్రాబ్లం. అలా తీసుకున్నా ఎలా తీసుకున్నా గ్రాఫ్ షేప్ ఇలానే ఉంటుంది. మీరు π/3 తీసుకున్నా, π/6 తీసుకున్నా, π/4 తీసుకున్నా, 45 తీసుకున్నా, 30 తీసుకున్నా, 60 తీసుకున్నా, 15 తీసుకున్నా, 8 తీసుకున్నా ఇలానే ఉంటుంది షేప్. బట్ ఎక్స్ వాల్యూస్ ఎక్కువ వస్తాయి, కరస్పాండింగ్ వై వాల్యూస్ కూడా వస్తాయి. ఓకేనా, 0, π/2. నేను ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇంటర్వల్ ఏం తీసుకున్నాను, π/2 తీసుకున్నాను. 0, π/2, π అలా రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వాటికి మైనస్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. రైట్ సైడ్ ఏం π/2 యాడ్ చేసుకుంటే వెళ్ళండి 2π వరకు. లెఫ్ట్ సైడ్ కూడా అంతే, π/2 యాడ్ చేసుకుంటే వెళ్ళండి. ఓకేనా, దట్ ఈస్ కాస్ ఎక్స్ గ్రాఫ్. దట్ ఈస్ కాస్ ఎక్స్ గ్రాఫ్. నెక్స్ట్ అలాగే ఇంకా ఏంటి, సీకెంట్ ఎక్స్ ఉంది, టాన్ ఎక్స్ ఉంది, సీకెంట్ ఎక్స్ ఉంది. టాన్ ఎక్స్ ఉంది, సీకెంట్ ఎక్స్ ఉంది. నెక్స్ట్ y ఈక్వల్ టు tan x ఇన్ -π to π తీసుకోండి. దీనికి x వాల్యూస్ ఫస్ట్ -π ప్లస్ π/2 యాడ్ చేయండి. -π/2, π/2 యాడ్ 0, π/2, π. ఫంక్షన్ ఏంటి, y ఈక్వల్ tan x, tan 0, 0, tan π/2 నాట్ డిఫైన్డ్, tan π 0. ఓకేనా, tan π 0. నెక్స్ట్ లేదా మిడిల్ వాల్యూస్ తీసుకున్నాం అనుకో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. మిడిల్లో వాల్యూస్ తీసుకుంటే అవునా, 0 ఉంది, 0కి π/2 మధ్యలో ఇంకోటి π/4 కానీ π/6 తీసుకున్నా నో ప్రాబ్లం, లేదా ఇలా ఉంచినా ప్రాబ్లం లేదు. tan -π/2 నాట్ డిఫైన్డ్, tan π 0. గ్రాఫ్ x axis, y axis, origin, π/2, π/2 plus π/2, π. Here also -π/2, -π. ఇంకా వాల్యూస్ ఉంటాయి కదా, 0, 1, -1 ఇంకా వాల్యూస్ ఉంటాయి వచ్చేస్తాయి అనుకోండి. tan 0, 0, tan π/2 ఇన్ఫినిటీ కాబట్టి నాట్ డిఫైన్డ్ కాబట్టి స్ట్రైట్ లైన్ డ్రా చేయండి ప్యారలల్ టు y యాక్సిస్. ప్యారలల్ టు y యాక్సిస్ స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. అలాగే tan π 0, మధ్యలో tan π/4 ఉందనుకోండి. tan π/4 ఏమవుద్ది, ఇక్కడ 1 కదా, 1కి ఓకే అయింది అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా వెళ్ళిపోద్ది. అలాగే tan -π/4 ఎంత, -1 వస్తుంది. బట్ π/2 దగ్గర ఎంత, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే స్ట్రైట్ లైన్ అంటే ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంటుంది అంటే టచ్ అవ్వదు ఇన్ఫినిటీకి, అలా వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్ tan π ఎంత, 0, tan -π ఎంత, దిస్ ఇస్ ఆల్సో 0. π/2 ప్లస్ π/4 tan 3π/4, π/2 ప్లస్ π/4 3π/4, tan 3π/4 సెకండ్ క్వాడ్రంట్ మైనస్ cot π/4 దట్ ఈస్ -1 ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇది 0 ఇలా వస్తుంటుంది. అలాగే tan -3π/4 దట్ ఈస్ 1, -3π/4 ఎక్కడ వస్తుంది, 1 వస్తుంది, ఇక్కడ వస్తుంది 0 దట్ ఈస్ ఇలా వచ్చేస్తుంటుంది, టచ్ అవ్వదు. ఓకేనా, అంటే ఎక్కడ ఇన్ఫినిటీ అయితే అక్కడ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్, బికాజ్ ప్యారలల్ టు y యాక్సిస్లో ఎంత ఇన్ఫినిటీయే కదా, ప్యారలల్ టు y యాక్సిస్లో ఎంత ఇన్ఫినిటీ కదా. దేర్ ఫోర్ ఎక్కడైతే ఇన్ఫినిటీ వస్తుందో నాట్ డిఫైన్డ్ దగ్గర స్ట్రైట్ లైన్, రిమైనింగ్ పార్ట్స్ దగ్గర వాల్యూస్ అప్లై చేస్తాం. అలాగే కాటెక్స్ కూడా అలానే వస్తుంది. సీకెంట్ ఎక్స్, y ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్, సీకెంట్ 0, 1/cos 0, 1, సీకెంట్ π/2, 1/cos π/2, 1/0, ఇన్ఫినిటీ నాట్ డిఫైన్డ్, సీకెంట్ π -1,
secant minus pi by 2 not defined, secant minus pi minus 1. Okay, that is secant x values. మనం ఇప్పుడు ఏం చేయాలి, గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకేనా, ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్. పై టు 3π/2 లెఫ్ట్ సైడ్ -3π/2 తీసుకుంటే పై టు పై ప్లస్ π/2 3π/2 తీసుకున్నాం అనుకోండి, ఇంకేం వస్తాయి, secant pi plus π/2 మైనస్ secant π/2 ఏమొస్తాయి, పై ప్లస్ π/2 ఇన్ఫినిటీ వస్తాయి. నాట్ డిఫైన్డ్. ఫర్ దిస్ వాల్యూస్ అప్పుడు వేద్దాం. ఫస్ట్ x యాక్సిస్, y యాక్సిస్, ఆరిజిన్. ఫస్ట్ 0 π/2 pi plus π/2 3π/2. Here also minus π/2, ఇక్కడ 3π/2. ఆఫ్ కోర్స్ మీ ఇష్టం, 3π/2 తీసుకున్నామంటే లేదా పై తీసుకున్నామంటే. మైనస్ పై మైనస్ 3π/2. చూడండి, మైనస్ 3π/2 secant 0 1 మైనస్ 1. ఇక్కడ secant π/2 not defined, secant minus π/2 not defined, secant 0 1, secant మధ్యలో secant 30 తీసుకున్నాం అనుకోండి, secant 30 1/cos 30 2/√3. 2/√3 అంటే 2/1.732 20/17 1. ఓకే, 2 లాగా వస్తుంది. అంటే ఇక్కడ వస్తుంది పైన 30 తీసుకుంటే, 60 తీసుకుంటే 2 వస్తుంది, 60 తీసుకుంటే 2 వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కూడా వాల్యూస్ మారిపోద్ది. దేర్ఫోర్ ఇక్కడ గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా వెళ్ళిపోద్ది. గ్రాఫ్ ఎలా వస్తుంది, పైకి వెళ్ళిపోద్ది. అక్కడ అంటే మిడిల్లో వాల్యూస్ తీసుకుంటే tan π/2 ఇన్ఫినిటీ, tan 3π/2 దగ్గర కూడా ఇన్ఫినిటీనే, స్ట్రైట్ లైన్. tan π secant 3π/2 దగ్గర కూడా ఇన్ఫినిటీనే. secant π -1 ఎక్కడ, ఇక్కడ. దేర్ఫోర్ ఇక్కడ కూడా మళ్ళీ ఇలాంటి షేప్లోనే ఒకటి వస్తుంది. డౌన్వర్డ్స్లో కూడా అలాంటి షేప్లోనే ఒకటి వస్తుంది. ఎక్కడ, π/2 టు 3π/2 దగ్గర. అలాగే లెఫ్ట్ సైడ్ -π/2 టు -π దగ్గర, -π దగ్గర -1. ఓకేనా, ఇక్కడ కూడా ఇలా వస్తుంటుంది. 3π/2 దగ్గర ఇన్ఫినిటీ కదా, అది. దట్ ఈజ్ secant x గ్రాఫ్. ఆటోమేటిక్లీ cosecant x కూడా. ఓకేనా, మీ ఇష్టం. ఇంటర్వల్ -2π/2π లేదా ప్రాబ్లంలో 0 to π ఇచ్చాడు అనుకో, మీరు 0 to π తీసుకోండి. అప్పుడు ఇంటర్వల్ తగ్గించుకోండి. 0 to 45, 45 to 90, 90 to 135, 135 to 180. అలా ఇంటర్వల్ తగ్గించుకుంటూ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు. దట్ ఈస్ గ్రాఫ్ ఆఫ్ దిస్ ఈజ్ y ఈక్వల్ టు secant x. అఫ్ కోర్స్ వాల్యూస్ ఏం తీసుకోవాలి, ఇన్ఫినిటీ అవ్వనాయి అంటే డొమైన్ ఏమవుద్ది, secant x డొమైన్. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా, secant x డొమైన్ ఏమవుద్ది, r - 2n+1 π/2, 2n+1 π/2, n బిలాంగ్స్ టు z. నెక్స్ట్ రేంజ్ ఏమవుద్ది, రేంజ్ ఎప్పుడైనా ఎలా వస్తుంది, -1 to మధ్యలో వాల్యూస్ రావట్లేదు, -1 to 1 మధ్యలో వాల్యూస్. దేర్ఫోర్ రేంజ్ ఏమవుద్ది, -∞ to -1 యూనియన్ 1 to ∞. ఆ మధ్యలో వాల్యూస్ రావట్లా. చూడండి, గ్రాఫ్ ఇలా కిందకి వెళ్ళిపోతుంది, అటు పైకి వెళ్ళిపోతుంది. 1కి పైన వెళ్తుంది, -1కి కిందకి వెళ్తుంది. అంటే మిడిల్లో ఉన్న ఈ పార్ట్ రావట్లేదు. దేర్ఫోర్ -∞ to -1 యూనియన్ 1 to ∞, -∞ to -1 యూనియన్ 1 to ∞. దట్ ఈజ్ రేంజ్ ఆఫ్ secant x. అలాగే డొమైన్ ఏంటి, r - n మల్టిపుల్స్ రాకూడదు కదా, వస్తేనే ఏమొస్తుంది, ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్, స్ట్రైట్ లైన్స్ వస్తుంది. దేర్ఫోర్ r - 2n+1 into π/2, దట్ ఈజ్ secant x. ఓకే, ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ cos 3x + 5 ప్లస్ కాన్స్టెంట్, ఏదో కాన్స్టెంట్ 7
ఏమవుతుంది పీరియడ్ ఏమవుతుంది పీరియడ్ ఈక్వల్ టు కాస్ పీరియడ్ ఎంత 2π బై ఎక్స్ కోఎఫిషియంట్ 3 అంతే కదా 2π బై అని అంటాం కదా. అలాగే థర్డ్ సమ్ కాస్ 4x ప్లస్ 9 బై 4x ప్లస్ 9 బై 5 ఆటోమేటిక్లీ పీరియడ్ ఏమవుతుంది 2π by x coefficient modulus 4 by 5 that is 10π by 4 that is 5π by 2 that is 5π by 2 ఓకేనా. పీరియడ్ ఆఫ్ అన్నాడు కాబట్టి కాస్ ఎక్స్ పీరియడ్ అంతా 2π కాస్ ఎక్స్ పీరియడ్ 2π by x coefficient 2π by x coefficient that is 2π by 4 by 5 that is 5π by 2. Next period of tan x plus 4x plus 9x plus up to n square x. Period of x plus 4x plus 9x plus up to n square x. Tan x common thing 1 square 2 square 3 square up to n square. Sum of square of first n natural numbers n into n plus 1 into 2n plus 1 by 6. Therefore period pi by x coefficient n into n plus 1 into 2n plus 1 by 6 that is 6pi by n into n plus 1 into 2n plus 1 pi by x coefficient that is 2n by n plus 1 అలా వస్తుంది. నెక్స్ట్ సైన్ ఫంక్షన్ ఊజ్ పీరియడ్ 2/3 సైన్ ఫంక్షన్ ఊజ్ పీరియడ్ 2/3 అంటే ఆల్రెడీ పీరియడ్ ఎంత ఇచ్చాడు 2/3 ఇచ్చాడు. ఓకే మనం ఫంక్షన్ కనుక్కోవాలి. ప్రాబ్లం 6.1 సైన్ ఫంక్షన్ విత్ పీరియడ్ 2/3 ఓకే అలా వస్తే టూ బై త్రీ పీరియడ్ ఎంత సైన్ ఫంక్షన్ పీరియడ్ ఎంత 2π. సపోజ్ ఫంక్షన్ సైన్ ఏఎక్స్ తీసుకున్నాం అనుకోండి ఫంక్షన్ సైన్ ఏఎక్స్ తీసుకున్నాం అనుకోండి పీరియడ్ ఏమవుతుంది 2π బై ఏ ఈక్వల్ ఎంత ఇచ్చాడు 2/3 ఆటోమేటిక్గా ఏ ఎంత అవుద్ది 3π అవుద్ది. దేర్ ఫోర్ ఫంక్షన్ ఏమవుద్ది సైన్ 3πx ఫంక్షన్ ఏమవుద్ది దీని పీరియడ్ కనుక్కోండి. ఇప్పుడు 2π బై 3π 2/3 సరిపోయిందా. పీరియడ్ కనుక్కోవాలి ఇక్కడ ఫంక్షన్ అదే పీరియడ్ ఇచ్చేసాడు 2/3 ఫంక్షన్ సైన్ ఏఎక్స్ అని తీసుకోండి దీని పీరియడ్ ఎంత 2π బై ఏ ఈక్వల్ ఎంత ఇచ్చాడు ఆల్రెడీ 2/3 2π by a equal to 2/3 that means a equal to 2 cancelled 3π therefore function of sin 3πx verification పెట్టండి 2π sin period 2π by x coefficient 3π that is period anta 2/3 therefore period of this function is 2/3 cos function with period 7 cos function period 7 therefore cos ax period anta 2π by a equal to 7 a anta 2π by 7 therefore function avadi cos 2π by 7 of x 2π by 7 of x that is cos function okay